నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించారు గురువుగారు అని చెప్పి మనకి చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎందుకంటే అక్టోబర్ మాకు రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, డేట్ అంటే మేము పుట్టిన టైం తెలీదు. కానీ అక్టోబర్ నెలలో జన్మించామని తెలుసు. మరి మాకు అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించవలెను అనగా 2 ముఖాలు అంటే ద్విముఖి. ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల ముఖ్యంగా చదువుకునే పిల్లలు గ్రోత్‌నెస్ పెరగడం గాని, చదువనేది చాలా బాగా చదువుకుంటారు. ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలో జన్మించినటువంటి పిల్లలు అపారమైనటువంటి తెలివితేటలు గలవారు. అలాగే చాలా చాకచక్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని చాలా అద్భుతమైనటువంటి జీవన సరళి వాళ్ళు ఆహ్, జీ జీవించడానికి మంచి తెలివితేటలు అక్టోబర్ నెలలో పుట్టినటువంటి పిల్లలకిస్తాడు. అలాగే చదువు విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా చాలా బావుంటుంది. అందుకే అక్టోబర్ నెలలో జన్మించినటువంటి పిల్లలకి ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష కూడా తోడే ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఇంకా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. మంచి మంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించగలుగుతారు కాబట్టి, మరీ ముఖ్యంగా యువతకి కూడా ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా బావుంటుంది. మరీ ముఖ్యంగా సంసార జీవితంలో భార్యాభర్తల మధ్యన ఎడపాటు, పొడపాటు ఉన్నవారికి కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చిరాకుగా ఉంటుంది. గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష తీసుకొని శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంట్లోకి తెచ్చి మన దేవుడి గుడిలోని చిన్న రాగి ప్లేట్లు పెట్టి రోజు పూజ చేసుకున్నట్లయినా సరే చాలా హ్యాపీగా అంటే గొడవలు ఎందుకు మనకొస్తున్నాయి అనుకునేవి కూడా తగ్గి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంటదండి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంచి మందులు తీసుకున్నప్పటికీ, అలాగే సరైన డైట్ ప్లాన్ ఆహారం తీసుకునేటప్పటికి ఎందుకో చిన్నటి నలత ఉంటుంది. వాళ్ళకి ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ఆధ్యాత్మికంగా ఆ శివుని పరమాత్ముడి ప్రసాదం మీరు ఇది ధరించడం వల్ల మీ ఆరోగ్యాలు కూడా చాలా బావుంటాయండి. అలాగే ఆర్థిక వృద్ధి అంటే చాలామంది మంచి పెద్ద పెద్ద కంపెనీలు పెడుతుంటారు. బిజినెస్‌లు చేస్తుంటారు. అయినా సరే గ్రోత్‌నెస్ అనేది ఉండదు. అలాంటి వారికి కూడా ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకందరికీ మరీ చెప్తున్నాను. ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల బిజినెస్ గ్రోత్‌నెస్ పెరుగుతుంది. మన అప్పుల బాధల నుంచి బయటపడగలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మేము ఇది ధరించడానికి అవ్వట్లేదు. మరి ఇంకో ఉపాయం ఏమైనా ఉన్నాదా? దానికి కూడా ఒక మంచి ఉపాయం ఉందండి. ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని, మనం ఉన్నటువంటి షాప్‌లో క్యాష్ పెట్టులో పెట్టుకొని, రోజు అగరబత్తి ఎలిగించుకొని, దీపం వెలిగించుకొని, రోజు ఆధ్యాత్మిక చింతనతో ఆ శివుడిని తలుచుకుంటూ మీరు పూజ చేసుకున్నట్లయితే మాత్రం మంచి బిజినెస్ డెవలప్‌మెంట్ కూడా అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఆర్థికమైనటువంటి పరిస్థితులు అంటే అప్పుల ఊబిలోంచి కూడా బయటపడగలిగే అవకాశాలున్నాయని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ 2 ముక్కాలైనటువంటి రుద్రాక్ష ధరిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ లేదా ఓం నమ శివాయ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.